ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈసారి ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం. తెలుగు మాసాలలో అతి విశిష్టమైనది శ్రావణ మాసం. ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతి నెల పండుగలు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు, ఆశ్వేజం దుర్గా నవరాత్రులు, మొత్తం ఈ 12 మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు. ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది. స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది. మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అందువల్ల శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి 5 సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు. అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది, చాలా మంచి పండుగ, వారం, నెల అని చెప్పాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది. ముత్తైదులకు వాయినాలు, తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు అన్నీ విశిష్టమైనవే. శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముత్తైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు. కొత్తగా పెళ్ళైన ముత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం. ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసినులకి, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది ముత్తైదువుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం 10 కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు. శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు విశిష్టమైనవే. అయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం. ఏ కారణం చేతైనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. తరువాత శ్రావణ శనివారాలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు 4 చాలా విశిష్టమైనవి. శని చేత బాధపడుతున్న వారు అంటే అర్ధాష్టమ శని, మధ్యస్థ శని, ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు. ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి వస్తోంది. శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి. ముత్తైదువులను పిలిచి వారికి పండు, తాంబూలం, గాజులు, జాకెట్ గుడ్డ, మంగళగౌరి వ్రతం అయితే కాటుక, గాజులు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి చేతనైతే జాకెట్ గుడ్డ పెట్టాలి. అదే ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఆచారం ప్రకారం కొంతమందికి 5 సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం 5 ముత్తైదువులే ఉంటారు.
కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి 5 ముత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15 మంది, నాలుగో సంవత్సరం 20 మంది, ఐదో సంవత్సరం 25 మంది ముత్తైదువులు పెరుగుతారు. వారి ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరి వ్రతం చేసుకోవాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి. అలాగే 7 శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టడం చాలా మంచి పని. జాతకంలో ఏలినాటి శని దోషాలు ఉన్నవారు, అర్ధాష్టమ శని ఉన్నవారు, అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి శనిదేవుని బాధల నుండి తప్పించుకోగలుగుతారు. 4వ రాశి కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంది ఈ మాసం. పిల్లలు విద్యా విషయంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. పిల్లలు వారికి కావాల్సిన కాలేజీల్లో సీట్లు దొరకడం అయితేనే, కొత్త కాలేజీల్లో జాయిన్ అవ్వడం అయితేనే, కొత్త క్లాసుల్లోకి అటెండ్ అవ్వడం, పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉంటారు. వీరికి గురుబలం అధికంగా ఉంది. అంతేకాకుండా ఇతర గ్రహాల బలం కూడా ఉంది. ఎందువలనంటే కర్కాటకంలోనే రవిచంద్రులు స్థితి పొంది ఉన్నారు. 2వ ఇంట్లో శుక్రుడు బుధుడు ఉన్నారు. అందువల్ల ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు అంటే శుక్రుడు ధనాన్ని, ఆనందాన్ని, విలాసాలని ఇస్తాడు. అందువల్ల ధనం ఉంటే ఆనందం కూడా ఉంటుంది. బుధుడు శుక్రుడితో ఉన్నప్పుడు శుక్రుడు కారకత్వాన్ని బుధుడు కూడా తీసుకుని శుక్రుడు ఏమి ఇస్తాడో బుధుడు కూడా అవన్నీ మనకి ఇస్తాడు. అందువల్ల ఈ రాశి వారికి అనుకూలంగానే ఈ మాసం ఉంటుంది. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అధికారులు వీరిని ఇష్టపడి కొత్త ప్రాజెక్టులు వీరి చేతికి అందించడం చేస్తారు. అందువల్ల వీరికి ఆ కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అధికారుల వల్ల వీరికి చాలా లాభాలు ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది. వృత్తి బాగుంటుంది. అయితే కొంచెంగా అన్నదమ్ములతో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అన్నదమ్ములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందే గ్రహించుకుని వారితో గొడవలు పడకుండా సామరస్యంగా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి. అన్నదమ్ముల బంధాన్ని చెడే వరకు లాగకుండా ఉండడం వీరికి చాలా మంచిది. చర్మ సంబంధమైన వ్యాధులు కొద్దిగా వచ్చే అవకాశం ఉంది కనుక వీరు ముందు జాగ్రత్త తీసుకుని తగిన రక్షణ కల్పించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి వీరు బయటపడే అవకాశం చాలా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో అవినీతికి పాల్పడే ఉద్యోగస్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే ఈ మాసం వీరికి అనుకూలంగా లేదు. వీరు ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితులు ఈ మాసంలో కనిపిస్తున్నాయి కనుక ప్రభుత్వ ఉద్యోగుల్లో నీతి లేని ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్కి సంబంధించిన పనులన్నీ ఈ రాశిలో వారికి ఈ మాసంలో తొందరగా జరిగే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అభివృద్ధి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ధైర్యంగా ఎదుర్కొని పరీక్షలు రాస్తారు, ఫలితాలని పొందుతారు. ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాల వల్ల మనకు నష్టమే కానీ ఎవరికైనా అభివృద్ధి అనేది ఉండదు. ఏదైనా ఆలోచించి చేస్తే దానివల్ల ఆ బాధపడవలసిన అవసరం ఉండదు. తొందరపాటుతనంతో ఒక పని చేసి మళ్ళీ ఇలా చేసామని బాధపడడం కంటే ముందే జాగ్రత్తగా ఆలోచించి ఆ పనిని చేపట్టడం అన్నది చాలా మంచిది. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఈ వ్యయం అవసరమా అనవసరమా అనేది ఆలోచించి దాని మీద ఖర్చు పెట్టడం అనేది వీరికి చాలా మంచిది. ఆర్థికంగా చిక్కులు వచ్చే అవకాశం కొంచెం ఉంది. అప్పులు వీరు ఎవరికి ఇవ్వవద్దు. అప్పులు ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు. ఎందువలనంటే వీరు అప్పులు ఇస్తే అవి మళ్ళీ వీళ్ళకి తిరిగి వచ్చే అవకాశం
చాలా తక్కువగా కనపడుతుంది. అట్లాగే అప్పులు చేసి ఇంట్లో ఖర్చులు పెట్టుకోవడం లేదా విలాసాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అందువల్ల అప్పులకి దూరంగా ఉండడం, ఇవ్వడం విషయంలో అయినా తీసుకోవడం విషయంలో అయినా దూరంగా ఉండడం చాలా మంచిది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు తొందరగా మంచి ఉద్యోగాలు పొందే అవకాశం వీరికి ఉంది. అయితే వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు శని భగవాన్ని పూజలు చేయడం, శని భగవాన్ స్తోత్ర పారాయణ, నవగ్రహాల ప్రదక్షిణాలు చాలా ఉపకారాన్ని చేస్తాయి. అంతేకాకుండా మంగళగౌరి వ్రతం చేసే ముత్తైదువులతో వాయినాలు తీసుకోవడం, శ్రావణ శుక్రవారాలు పూజ చేయడం, లక్ష్మీదేవి పూజ చేయడం చాలా మంచిది. ఎందువలనంటే కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు అమ్మవారిని పూజని సూచిస్తాడు. అందువల్ల అమ్మవారి పూజలు లలితా పరమేశ్వర పూజ అయినా లక్ష్మీ పూజ అయినా వీరు చేయడం వల్ల చాలా మంచిది. అదేవిధంగా శ్రావణ శనివారాలు శ్రీనివాసుని పూజ వీరికి మంచి అనుకూలం. శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి. శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు. శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత. మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం. ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం. ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని, కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు. అలాగే సాయంత్రం ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు. తరువాత 9/8/2024 నాగపంచమి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజిస్తారు. తర్వాత 15/8/2024 ఇది మన జాతీయ పండుగ, స్వాతంత్ర దినోత్సవం. ఇది మన ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి. 16/8 వరలక్ష్మి వ్రతం. 19/8 రాఖీ పౌర్ణిమ. దీన్నే జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. జంధ్యాల పౌర్ణమి అంటే బ్రాహ్మలు, రాజులు, వైశ్యులు వీరు వాళ్ళ జంధ్యాన్ని మార్చుకుంటారు. ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి. 22/8 సంకటహర చతుర్థి. జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహర చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. సంకటహర చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం. 26/8/2024 శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు. ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, వాటి విశిష్టత.